ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అధిక జన మహాసంకల్ప సభను జయప్రదం చేయాలని కోరుతూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం గోడ ప్రతిమలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అనవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్యత విజయప్రదం మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తారీఖు బుధవారం గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వద్ద జరుగు అధిక జన సంకల్ప సభ జయప్రదం చేయాలని అన్నారు. విజయ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల హక్కుల కోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సందర్భంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అధిక జన మహాసంకల్ప సభను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే, నాగేశ్వరరావు, బాలకృష్ణ, జనరాసులపల్లి, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. మహాజన సంకల్ప యాత్ర ముగింపు సభ జరగబోతా ఉంది. కాబట్టి దర్శి నియోజకవర్గంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై ఆ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. బహుజనుల యొక్క కొరకు ఆయన చేస్తున్న ఈ యాత్ర 14వ తారీఖుతో ముగుస్తూ అందరికీ మెసేజ్ ఇవ్వడానికి మాజీ కలెక్టర్ గారు విజయ్ కుమార్ గారు అక్కడ సభ ఏర్పాటు చేశారు. కాబట్టి బహుజనులు మరియు ఉన్నత వర్గాల్లోని వెనుకబడిన వర్గాలకు కూడా ఆయన మేలు జరగాలనే సదుద్దేశంతో ఈ మహాపాదయాత్ర చేశారు. వారి యొక్క సభను ముగింపు సభను విజయవంతం చేయడానికి అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.